పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే నేను చెప్పినట్టు నా వెనక మర రారా అదుర్రా. మీకు ఈక తెలియదు తోక తెలియదు ఏం తెలియనప్పుడు మీరెందుకు నిక్కుతాను చెప్పుర్రి. నేను వెనకడుతుంది నేను హైదరాబాద్ పట్టణాలు తిరిగిందా లేదా? మాశ్రమం ఒక వేసుకొని మీరు నిన్న మొన్న హైదరాబాద్కి వచ్చే నాకు ఈకెరక పోకెరక నాకు చెప్తాను ఎదురా శుద్ధులు. ఈ తొవ్వ కాదు కదా, నువ్వు వచ్చినప్పుడు వెనకంటే ఎక్కువ అనుకున్నా. ఈ తొవ్వ అంతా హైదరాబాద్ అంతా మారింది మొత్తం. గా తొవ్వ. అరే గా తొవ్వ ఎట్లా అవుతారా? ఈ తొవ్వే నాటు రాంచనా మీకేదా? మీరు రాడి నా వెనక మర్రా. అగో ఎల్లేను మల్లేను ఎంపడేసుకొని మన వాడకట్టల పంట తిరిగినట్టు గా లచ్చులు మామని గిట్ల ఎంపడేసుకొని హైదరాబాద్కి వచ్చినట్టున్నాడు ముసలోడు. నాకు కనీసం ఫోన్ అన్న చేసి చెప్పలేదు పట్టణానికి వస్తున్నాని. నేను ఆఖరికి చెప్పినాక ముసలానికి అక్క ఫోన్ చేద్దామని, కానీ దానికేం తెలుసు అవసరం లేదు అన్నాడు. మాశ్రమం మొక్కంది కంపెనీ కారు లేనిది అడిగే బయట పెట్టేది దానికి హైదరాబాద్ పట్టణం గురించి బాగేరు. కానీ నువ్వు అది నాకు ఈకలు పోకలు చెప్తారా? దానికి ఏదో నీకేదో నువ్వు సపరేకరా. ఈ ఆటో తమ్ముడు వస్తాను, ఆటో తమ్ముడిని అడిగి అడుగుదాం. ఏ తమ్మి ఆగా ఆటో ఆపు. మన అగోరి కాళీ మాత గుడి ఎక్కడన్నా ఎరికేనా తమ్మి? కూర్చొని తీసుకోవద్దా? అరే కూర్చున్నాను కాదు తమ్మి, అడ్రస్ ఎక్కడో చెప్పు, మేము నడుచుకుంటూ పోతాం. నన్ను ఎందుకు ఆపినావు? అయ్యో అరే నీ అవ్వా, ఆ గుడి ఇక్కడున్నదా అక్కడున్నదానే? ఇదేమన్నా నీ పంతుల పల్లి అనుకుంటున్నావా? ఆ కొస నుంచి వెళ్ళి ఈ కొసకు నడుచుకుంటూ పోయేటందుకు ఇక మేము వెనకడుతుంది నడవలేదు కావచ్చు, మాకు తెలియని అడ్రస్లా హైదరాబాద్లో తోపంచి వాళ్ళను వీళ్ళని అరుచుకుంటూ పోయినట్లే మనకు అడ్రస్ తెలుస్తుందిరా. పెంక పెట్టినట్టు పెట్టకు ముఖాన్ని. తెలుసు తెలుసు అని తీసుకుపోతాను, గల్లీని మొత్తం తిప్పుతాం. ఏనో ఏం కాదు, వాళ్ళను వీళ్ళని అడుగుతుంది నేను చెప్తారా? అయినా ఎన్నట్లేంది ఇలా అగోరి కాళీమాత గుడికి పోవాలని ఎందుకు అనిపించింది ముసలోడా నీకు? ఓ దీనోచ్చ మనుగొట్ట గంతగానం గట్టిగా ముర్రకే నేను వచ్చా మనుగొట్ట ఆడికి పూరానికి చెప్పిన దాన్ని చెవుల పడని ఎక్కుర్రా అది అని. అది చూడు ఎట్లా కుక్క కదా మురిగినట్టు మరుగుతుందో. ఓ కెవరా పిల్లగా ఇటు దగ్గరికి రా, నేను ముచ్చట చెప్తా చెవుల. ఆ గోరి కాళీమాత గుడికి పోయి ఒకళ్ళ మీద కుద్ర పూజలు చేసేది ఉన్నదే అంటేను, అందుకే ఎవరికి చెప్పకుండా పోతాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకు, గట్టిగా మురగకు, నీకు దండం పెడతా. అయ్యో వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేపిద్దాం అనుకుంటున్నావు పెద్ద మనిషి? మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు కుద్ర పూజలు చేపిద్దామని పోతాను. అగో ముఖ్యమంత్రి మీద ఎందుకు చేపిద్దాం అనుకుంటున్నావే? దీని కన్నెల కంపగొట్ట ఇది ముచ్చట చెప్పేదాకా మనల్ని విడిచిపెట్టట్టున్నదిరా. మన ముఖ్యమంత్రి సారు మనసు మారి ఆయన ఒప్పుకున్న 6 గ్యారంటీలు జల్లిని అమలు పరిచేటట్టు ఆయనకు ఆ బలాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన మనసు మారేటట్టు కుద్ర పూజలు చేయించేందుకు పోతానవే అంచను. ఎవరో చెప్పకు అంచే కుక్క మరిగినట్టు మరుగుతాను. అట్లా అగోరి కాళీమాత గుళ్ళే క్షుద్ర పూజలు చేపితే ముఖ్యమంత్రి రేవంత్ సారు మనసు మారుతుందని ఎవరు చెప్పిండ్లే నీకు? ఎవరో చెప్పుడేందే, కాంగ్రెస్ పార్టీ లీడర్లే చెప్పవచ్చుని. అది మన కారు పార్టీ లీడరు ఏం సార్ హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకుండా వానలు జల్లిన పడకుండా అగోరి కాళీమాత గుళ్ళే కుద్ర పూజలు చేపిస్తాడట కదా. ఆ ముచ్చట వాళ్ళే చెప్పవచ్చు. ఇక అట్లే నేను కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మనిషి మార్చి ఆయన ఒప్పుకున్న 6 గ్యారంటీలు జల్లిని అమలు పరిచి మాకు న్యాయం చేసేటట్టు ఆయనకు కుద్ర పూజలు చేయించడానికే నేను ఆ గోరి కాళీమాత గుడికి పోతాను. పోతాంటే కుక్క కదా ఎంబడబడ్డట్టు నువ్వు పడుతుంది. నీ అవ్వ మంత్రాలకు చింతకాయలే రాలే అంటారు. అసొంటిది అగోరి మాత ఆలయంలో హరీష్ రావు సారు క్షుద్ర పూజలు చేపిస్తే సర్కార్కు మంచి పేరు వస్తలేదటనా? మాట్లాడితే రేవుతా ఉండాలి ముసలోడా. అది ఏ మంత్రంలో ఏ మాయ ఉన్నదో, ఏ తంత్రంలో ఏ చేను ఉన్నదో ఎవరికెరికనే. కారు పార్టీ వాళ్ళు కుద్ర పూజ చేస్తాను, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంట్లో కూడా ఏం చేస్తారు? మరి వాళ్ళు కూడా పెద్ద పూజలు చేపిస్తారు అంతకంటే. అవును ఇది కూడా కరెక్టే మరి. అవును అధికారంలో ఉన్న వీళ్ళు అంతకంటే మించిన పూజలు చేపియొచ్చు కదనే. వీళ్ళెందుకు ఇట్లా మందిలో చెప్పుకుంటున్నారు చెప్పు? దానికి దయాకర్ సారు అదేందో వీడియో చాలు చేసి అదేదో దేశంలో ఉండి అన్ని తలతోకలేని ముచ్చట్లు చెప్పే బావులు. మరి ఇదే కారు పార్టీల మీద వీళ్ళు కుద్ర పూజలు చేపియచ్చు కదా. లేకుంటే వీళ్ళు ఒప్పుకున్న 6 గ్యారంటీలకు కావలసిన నిధులు రావాలని, ఆకాశాల నుంచి రాలిపడాలని ఇంతకంటే పెద్ద యాగాలు వ్రతాలు చేయొచ్చు కదా. మరి ఆ పని ఎందుకు చేస్తలేరో ఏమో అర్థమే అవుతలేదు. వాళ్ళు ఏమైనా చేసుకొని ఇంటికి కాలు కూర్చున్నాయి. అవునా అంతే, ఇంకా ఉచితార్థంగా బతికిరాయలు దండగా చేసుకుంటే ఇంకారా పాలన శాతగాక వంగలేక వాగడ్డం అన్నట్టు వాళ్ళెవరో కుద్ర పూజలు చేపిస్తేనే మా సర్కారు చక్కగా నడతలేదు, మా సర్కారుకి చెడ్డ పేరు వస్తుందని చెప్పుకుంటారా? కాళేశ్వరంలో నీళ్ళు ఇడిచే తెలియలేదు కానీ వాళ్ళెవరో కుద్ర పూజలు చేస్తేనే వర్షాలు చక్కగా పడతలేవు అని చెప్పుకుంటారా? ఇది నాకైతే చిత్రం అనిపిస్తుంది.
ఇక పారి తోల మీద నడిచి నడిచి కాలు గుంజుతానే మరి మళ్ళీ పోయేటప్పుడు బస్సు సీట్లు దొరుకుతాయా మళ్ళీ ఆడలతోటి ఫైటింగ్లు చేసుడే అవుతుందా? నువ్వు ఉండవు కదా తాత. అంతే ఉన్నట్టున్నది. మీరు ఏం చేస్తారు? చూసిన రానోళ్ళ మా ముస్లోని కథ ఎట్లున్నదో. కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ సారు ఇద్దరు కూడా వర్షాలు సరిగ్గా పడొద్దు, ప్రజలు ఇబ్బందులలో పడాలని హరీష్ రావు సారు క్షుద్ర పూజలు చేపించిందని విమర్శలు చేస్తున్నారు కదా. ఇక ఆ ముచ్చట్ను పట్టుకొని 6 గ్యారంటీలను అమలు చేయాలని మా ముస్లోడు కూడా క్షుద్ర పూజలు చేపించి సర్కారు పెద్దల మనసు మార్పిత్తనని అనబట్టే. క్షుద్ర పూజల్ని నమ్మొద్దని చెప్పాల్సిన సర్కారు పెద్దలే ఈ కాలంలో కూడా ఇంకా క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. ఆయన ఇట్లా మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు ఏందనేది వాళ్ళు ఆలోచన చేస్తలేరో ఎట్లనో పోన్రి.